హోర్ముజ్ జలసంధి వద్ద నౌకపై అమెరికా జరిపిన దాడిలో గల్లంతైన 3 భారతీయులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఫార్వర్డ్ సిమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై జరిగిన ఈ దాడిని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. భారత్లోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. పరిస్థితుల్ని భారత రాయబార కార్యాలయం నిశితంగా పర్యవేక్షిస్తోందని, రెస్క్యూ ఆపరేషన్పై ఒమన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది. భారతీయులున్న నౌకపై దాడి విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రస్తావించింది. ఇలాంటి దాడుల్లో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, హర్ముజ్ జలసంధి పరిధిలో ఉన్నటువంటి ఓమన్ తీరంలో వాణిజ్య నౌకపై జరిగినటువంటి దాడి, అందులో భారతీయ సిబ్బంది మరణించడం అంతర్జాతీయంగా, అదేవిధంగా దౌత్యపరంగా కూడా అత్యంత తీవ్రమైనటువంటి అంశంగా ఇప్పుడు మారింది. పశ్చిమాసియాలోని అత్యంత కీలకమైనటువంటి సముద్ర మార్గం ఈ హర్ముజ్ జలసంధి ప్రవేశ ద్వారంలోని ఓమన్ తీరం ఉంది. అయితే పలావు పతాకంతో ప్రయాణిస్తున్నటువంటి ఎంటీ సెట్టెబెల్లో అనే వాణిజ్య నౌక పైన ఈ దాడి జరిగింది. ఘటన సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఫార్వర్డ్ సిమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా FSUI, అదేవిధంగా విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం ఈ దాడిలో ఇప్పుడు 2 భారతీయ నావికులు మృతి చెందారు. ఒక చీఫ్ ఇంజనీర్ గల్లంతయ్యారు. మొత్తం 3 కనిపించకుండా పోయారు. అయితే మిగిలినటువంటి 21 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరణించిన వారు గల్లంతైనటువంటి ఒక వ్యక్తి, వీళ్ళంతా కూడా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లకు చెందిన వారిగా గుర్తించారు. పశ్చిమాసియా ఉద్రిక్తత నేపథ్యంలో అమెరికా విధించినటువంటి ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురు రవాణా చేస్తుందనే ఆరోపణలతో అమెరికా సైనిక బలగాలు ఈ నౌక యొక్క ఇంజన్ రూమ్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘోర ఉద్రిక్తత పైన భారతదేశం అత్యంత వేగంగా కఠినంగా స్పందించిందనే చెప్పొచ్చు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో ఉన్నటువంటి అమెరికా రాయబారికి తక్షణమే సమన్లు జారీ చేసి అమాయక వాణిజ్య సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం పైన తన తీవ్ర నిరసనను, అదేవిధంగా అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తోంది. గల్లంతైనటువంటి భారతీయ చీఫ్ ఇంజనీర్ కోసం జరుగుతున్నటువంటి గాలింపు చర్యల్లో ఓమన్ కోస్ట్ గార్డ్ అధికారులతో భారత అధికారులు నిరంతరం సంప్రదింపులు అయితే జరుపుతూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాస్త్ర ప్రతినిధి పర్వతనేని హరీష్ ఈ అంశాన్ని గ్లోబల్ వేదికపై గట్టిగానే లేవనెత్తారని చెప్పొచ్చు. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవటం, అమాయక పౌర సిబ్బందిని ప్రమాదాల్లోకి నెట్టడం, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కు ఆటంకం కలిగించడం ఏమాత్రం కూడా ఆమోదయోగం కాదు. అంతర్జాతీయ చట్టాలను అందరూ కూడా గౌరవించాలని పర్వతనేని హరీష్ ఈ సందర్భంగా చెప్పారు. అయితే శ్రీనివాస్, హర్ముజ్ జలసంధి అనేది ప్రపంచంలోనే అత్యంత కీలకమైనటువంటి సముద్ర రవాణా మార్గం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఈ ముడి చమురులో దాదాపు 5వ వంతు ఈ సముద్రం గుండానే వెళ్తూ ఉంది. అయితే ఇక్కడ జరిగే చిన్న ఘర్షణలు కూడా ప్రపంచ ఇంధన మార్కెట్ ని, చమురు ధరలను కూడా అతలాకుతలం చేస్తున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. ప్రపంచ వాణిజ్య నౌకాయాన రంగంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో కూడా భారతీయుల వాటా చాలా ఎక్కువగానే ఉంది. పశ్చిమాసియాలో ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి ప్రాక్సీ యుద్ధంలో ఏ దేశంతోనూ సంబంధం లేనటువంటి అమాయక భారతీయ నావికుల ప్రాణాలు కోల్పోవడం భారతదేశానికి పెద్ద ఆందోళనకరమైన అంశంగా చెప్పుకోవచ్చు.
భారతదేశానికి అవసరమైనటువంటి ముడి చమురు అదేవిధంగా ఎరువుల దిగుమతుల్లో కూడా ఎక్కువ భాగం ఈ రూట్ ద్వారానే వస్తుంది. ఈ మార్గంలో అశాంతి కొనసాగితే భారతదేశ ఇంధన భద్రత ప్రమాదంలో పడుతుంది. రవాణా ఖర్చులు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి భారతదేశం ఎప్పుడు ఏ పక్షం వహించకుండా సురక్షిత నౌకాయానాన్ని మాత్రమే సమర్థిస్తూ ఉంది. ఈ ఘటనతో అమెరికా చర్యను భారత్ తప్పట్టడం ద్వారా తన పౌరుల రక్షణ విషయంలో అదేవిధంగా అంతర్జాతీయ చట్టాల అమలు విషయంలో కూడా భారతదేశం ఎంతో కఠినంగా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా భారతదేశం స్పష్టం చేసింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.